ముందుకెళ్ళాలో తెలియట్లే. పనికి మాలి అన్ని బుర్రలు ఎక్కించుకుని అసలైంది ఎక్కించుకోరు. అసలైంది పక్కనెట్టేసి పనికి మాలి అన్ని ఎక్కించుకుంటారు బుర్రలో. ప్రపంచం అలాగే నాశనం అయిపోయింది, అలాగే పాడైపోయింది, చీకటితో నింపబడిపోయింది. నిజమైన వెలుగు ఆ లోకంలోకి వస్తూ ఉంటే చీకటి దాన్ని గ్రహించట్లేదు. ఆ వెలుగంటే ఇది ఏమన్నా లైట్, పెద్ద లైట్ వేసి నేను రావట్లేదైనా. వెలుగంటే ఇంత పెద్ద లైట్ వేసుకుని వెలుగులాగా నేను వెలుగునే అని చెప్పి పెద్ద వెలుగు వచ్చి మనం ఏదేం పడిపోవట్లేదు. హల్లెలూయా. ఆ వెలుగు ఎక్కడుంది? ఆ వెలుగు ఎక్కడుంది? యేసు లోపల ఉంది, కనపడట్లేదు ఎవరికని. యేసు లోపల వెలుగు ఉంది. ఏసే కనపడుతున్నాడు కానీ లోపల ఉన్న వెలుగు కనపడతలేదు అందరికీ. అందరూ అనుకుంటున్నారు ఇతను మనకులాంటి మనిషే కదా, ఇతను మనకులాంటిడే, మనతో ఒటరింగ్ పని చేయలేదంటే నాన్న. అందరికి అన్నట్టే అమ్మకి అన్నది. ఇతను మనిషే, ఇతను మనిషే కాబట్టి పోలు బలహీనతలు ఉంటాయి. ఇతను పాపే, ఇతను అలాంటివాడే ఇలాంటివాడే అనుకున్నారే తప్ప అతని లోపల ఉన్న వెలుగును చూచట్లో విఫలమైపోయారు వాళ్ళు. మహిమలని ఆట. ఎందుకంటే వెలుగు కనపడతలే. ఎందుకు కనపడతలేదంటే చీకటి వారిలో ఉంది. ఆ చీకటి వారిలో ఉన్నంత కారణం చేత ఆ వెలుగు చూడలేని గుడ్డివారైపోయారు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వాసించినట్లు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చును. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను. ఎంత దారుణమో చూడండి. ఆయనే లోకాన్ని సృష్టించాడు. లోకాన్ని సృష్టించిన దేవుడు లోకంలోకి వచ్చాడు. కానీ లోకంలో ఉన్న ప్రజలు మాత్రం అతితేంద్రులు, గర్విష్ఠులు, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరి అసూయతోనూ ద్వేషాలతోనూ పగలతోనూ బ్రతుకుతూ ఆ వెలుగును త్రోసివేసే స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. వీరి జీవితాల్లో వెలుగు చేర్చుకోవడానికి బదులుగా ఆ వెలుగును తిరస్కరించి త్రోసేస్తున్నారు. ఎందుకని వెలుగును చూడలేనంత చీకటి వీళ్ళ హృదయాలలో ఉంది. అందుచేత నిజమైన వెలుగు లోకంలోకి వస్తా